హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎడతెరిపి లేకుండా విశాఖ తీర ప్రాంతంలో కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలు నెల్లూరు అదేవిధంగా రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకి రెడ్ అలర్ట్ జారీ. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు తెలుగు రాష్ట్రాల భిన్న వాతావరణం ఎలా ఉంటుంది రానున్నటువంటి 3 రోజులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే 2 తెలుగు రాష్ట్రాలను ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర బెల్ట్ మీద ఒక ఉపరితల ఆవర్తన ద్రోణి అత్యధికంగా ప్రభావం చూపనుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఈ రోజు రేపు భారీ వర్షాలు ఉంటాయి. ప్రాంతాల వారీగా ఇచ్చాపురము, కాకినాడ, తుని, విశాఖపట్నం, సింహాచలము, వాల్తేరు, గూడెం, అనకాపల్లి, సోమవరం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, మచిలీపట్నం, రేపల్లె, చీరాల, ఒంగోలు ఇలా కోస్తా తీర ప్రాంతాల వెంబడి అత్యధిక వర్షాలు నమోదవుతాయి. ఇక లోపల మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి. ఇకపోతే మనకి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో మాత్రం అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. నెల్లూరులో 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. రాయలసీమలోని చిత్తూరు, కడప, కర్నూలు వ్యాప్తంగా భారీ వర్షాలున్నాయి. ఇవాళ రేపు డిసెంబర్ 22వ తారీఖు వరకు కూడా ఇదే విధంగా వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో మాత్రం పొడి వాతావరణం కొనసాగుతుంది. ఎటువంటి వర్షాలు కురవడం లేదు. చలి తీవ్రత మాత్రం భారీగా పెరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.